విచక్షణ లేకుండా వాళ్ళని మైండ్ని పొల్యూట్ చేసి వీళ్ళకి ఇదే ప్రపంచం అని ఒక కాలకేయ ముఠాగా తయారు చేసి వాళ్ళ జీవితాలని లిటరలీ ఫస్ట్ వాళ్ళని నాశనం చేశాడు. తద్వారా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళందరినీ కూడా హెరాస్ చేపిస్తూ ఎవరైతే ప్రశ్నిస్తారో వీళ్ళందరినీ కూడా నాశనం చేయడానికి పూనుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళిద్దరిని అక్కడ మనం అరెస్ట్ చేయగలిగితే, వాళ్ళిద్దరిపైన యాక్షన్ తీసుకోగలిగితే 80% ఆఫ్ తెలుగు సమాజం మొత్తం క్లీన్ అయిపోతుంది సార్. ఈరోజు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చాలా మంది ఫిలిం సెలబ్రిటీస్తో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు, బ్యాడ్ కమెంట్స్ పెట్టద్దు, వేరే ఎవరినైనా ప్రశ్నించినా లేకపోతే ఇంకేం చేసిన వాళ్ళని, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, నార్మల్ పీపుల్ అయినా సరే, సామాన్యులైనా సరే, ఒక క్లియర్ మెసేజ్ చెప్తున్నాం. ఎవరు కూడా ఫేక్ న్యూస్ కానీ, మార్ఫుల్ని కానీ, బూతుల్ని కానీ, వేరే వాళ్ళని హెరాస్ చేయడం కానీ వాడద్దు. వాడితే కనుక సీరియస్ గా